యా హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని మనతో పాటు జరుపుకోవడానికి సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ కి ఈ రోజు ఒక విశిష్ట అతిథి మనకు విష్ చేసి ఉన్నారండి. వారెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రియల్లీ విశిష్ట అతిథి అనే దానికి సరి అయినటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మన ప్రజలందరి యొక్క ప్రాణాలను కూడా అనుక్షణం కాపాడుతున్నటువంటి ఒక మంచి మిలిటరీ మ్యాన్, ఎయిర్ వెటరన్ సుంకు గిర్ధర్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వారు అంటే దేశ భద్రతలో వాళ్ళు ఎలా పాల్గొంటూ ఉంటారో ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులారా. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చూడగానే మాకు అర్థమైపోతుంది ఒక దేశభక్తి అనేది మామూలుగా అంటే ఆ మిలిటరీ మ్యాన్ ని చూడంగానే ఉప్పొంగుతూ ఉంటుంది సార్. రియల్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఈ రోజు మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ జనరల్ గా చెప్పాలి అంటే యాక్చువల్ గా ఎయిర్ వెటరన్ అనే పదాన్ని నేను వింటున్నాను సార్ మీ నుంచి. అసలు ఎయిర్ వెటరన్ అనే దాని గురించి మాకు ఏమైనా తెలియజేస్తారా సార్? ఎయిర్ వెటరన్ అనే దానికి పెద్ద ఒక చిన్న స్టోరీనే ఉంది. సో లెట్ us స్టార్ట్ విత్ నాలెడ్జ్ షేరింగ్ స్టోరీ. ఏమీ లేదు, ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ అని ఒక వర్డ్ వస్తా ఉంది. అది యాక్చువల్లీ ఎలా స్టార్ట్ అయిందని ఎవరికి తెలియదు. ఎవరో ఒక వర్డ్ మిలిటరీ సర్వీసెస్ చేసి వచ్చారు, వాళ్ళు సర్వీస్ చేసి వచ్చారు. దాని గవర్నమెంట్ జాబ్స్ ని ఎవరు సర్వీస్ అని ఒక వర్డ్ గా ట్రీట్ చేస్తా ఉండే. గవర్నమెంట్ సర్వీస్ అని రాయడం ఒకటే ఉండే. వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా వాళ్ళు ఎప్పుడు సర్వీస్ అని గవర్నమెంట్ జాబ్ అంటా ఉంటారు, ఎవరితో సర్వీస్ అనే వర్డ్ దాంట్లో వాళ్ళకి వస్తా ఉండే. సో ఎవరో ఒకరు ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ చేసేసి వచ్చారు కదా సర్వీస్, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఒకరు వర్డ్ స్టార్ట్ చేశారు. ఆ వర్డ్ అందరూ అడాప్ట్ చేసుకుంటానే వెళ్ళిపోయారు. మీకు తెలుసు ఇండియాలో కూడా చాలా వర్డ్స్ రాంగ్ గా నడుస్తున్నాయి. దాన్ని ఒక్కొక్క గవర్నమెంటే మెల్లమెల్లగా చేంజ్ చేస్తా ఉంది. ఇంకా ఇప్పుడు ఉండే ప్రస్తుతం గవర్నమెంట్స్ వచ్చినాక అయితే చాలా చేంజెస్ చేస్తా ఉంది, మాడిఫై చేస్తా ఉంది, రూల్స్ అంతా చాలా ఇది చేస్తా ఉంది. అలాగే ఇది కూడా చేంజ్ చేశారు. దాంట్లో క్లియర్ గా రాశారు, వెటరన్ అంటే మిలిటరీ సర్వీసెస్ ఎవరెవరు చేసేసి వస్తున్నారో వాళ్ళు ఫుల్ రిటైర్మెంట్ అయ్యే వరకైనా చెయ్యని, లేదా ఒక పర్టికులర్ ఇన్ని ఏళ్ళు సర్వీస్ అని వెటరన్ వర్డ్ రావడానికి ఇన్నేళ్ళు సర్వీస్ అని ఉంటది. అంత సర్వీస్ చేసి బయటకు వచ్చిన వాళ్ళని కూడా వెటరన్ అంటారు. దాంట్లో ఆర్మీ వెటరన్, నేవీ వెటరన్, ఎయిర్ వెటరన్ అంటారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళని. సో ఎయిర్ వెటరన్ అంటారు. సో ఆ ప్యాటర్న్ నుంచి ఎయిర్ వెటరన్ అని నాకు అది పేరు వచ్చింది. అది వచ్చింది. దానివల్ల ఆ వెటరన్ వర్డ్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఏ సర్వీస్ కి వాళ్ళు ఉంటారో అది ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ దాని ప్రకారంగా వాళ్ళు రాసుకుంటారు. సో ఎయిర్ వెటరన్ అని మేము రాస్తాము. అంతేకాకుండా అందరికీ అంటున్నారు మిలిటరీ అంటున్నారు, ఈయన ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చి ఉంటారు అనే ఒకటి ఇది కూడా వస్తుంది. కరెక్ట్ అండి. మిలిటరీ అంటే మీకు 3 సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 చేస్తే కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 సర్వీసెస్ ఈజ్ నోన్ యాజ్ మిలిటరీ అని వర్డ్. యాక్చువల్లీ ఆర్మీ వాళ్ళని చూసి అందరూ మిలిటరీ అంటారు. దట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్. ఆర్మీ పోలీస్ ని మిలిటరీ పోలీస్ అని చెప్తారు. ఎందుకు ఎంపీ అని రాసుంటారు, మీరు చూసుంటారు వాళ్ళు బండ్లు వెనకాల మిలిటరీ పోలీస్ అని. ఎందుకంటే ఆర్మీ యూనిట్స్ చాలా ఉంది. ఆర్మీ యూనిట్స్ ఇండియాలో అన్నిటికించి ఎక్కువ ఆర్మీ యూనిట్స్ ఉంది. ఎయిర్ ఫోర్స్, నేవీ చాలా తక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ఆ పవర్స్ ఎందుకు ఇచ్చారంటే ఎమర్జెన్సీ టైంలో కానీ, రిక్వైర్మెంట్స్ టైంలో కానీ వాళ్ళు ఆర్మీ అండ్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు, సర్వీస్ ఇవ్వగలరు. సో దానికోసం వాళ్ళని పోలీసుని మాత్రం ఓన్లీ పర్టికులర్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఈజ్ నోన్ యాజ్ మిలిటరీ పోలీస్ డ్యూ టు ద పవర్స్ బీయింగ్ గివెన్ టు దెమ్. సో ఆ మిలిటరీ అనే వర్డ్ మీనింగ్ కూడా మీకు ఇప్పుడు అర్థమై ఉంటది. కాంబినేషన్ ఆఫ్ 3 సర్వీసెస్. దీంట్లో సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ రాదు. సో దట్ ఈస్ నాట్ ఏ మిలిటరీ సర్వీసెస్. ఈవెన్ బిఎస్ఎఫ్ కూడా ఈవెన్ బార్డర్ లో వాళ్ళు చేస్తారు, అయితే కూడా వాళ్ళని మిలిటరీలో తీసుకోరు. వాళ్ళనంతా పారామిలిటరీ ఫోర్సెస్ అని చెప్తారు. దే ఆర్ నాట్ మిలిటరీ ఫోర్సెస్, దే ఆర్ నోన్ యాజ్ paramilitary forces supporting the military in another way, supporting the internal disturbances in another pattern. వీళ్ళ వల్ల ఎప్పుడు కాదో అప్పుడు మిలిటరీ సర్వీసెస్ దిగుతుంది.
ఓకే సార్, రియల్లీ థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. మాకు అసలు ఎంపీ అంటే జనరల్ గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒకటే తెలుసు సార్, మిలిటరీ ఆఫ్ పోలీస్ అనే విషయాన్ని కొత్తగా మేము నేర్చుకున్నాము. అంతేకాకుండా అసలు ఎవరిని మిలిటరీ అనాలి, ఎవరిని అనకూడదు, ఈ మూడు కలిసినట్టయితేనే మిలిటరీ అనే విషయాల్ని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇంకొకటి ఏంటంటే, మామూలుగా అంటే ఎయిర్ వెటరన్ గా మీరు చేసేటువంటి బాధ్యతలు ఏముంటాయంటే, మీ విధులు అట్లా ఎలా ఉంటాయి సార్? అది ఎయిర్ వెటరన్ అంటే నేను సర్వీస్ నుంచి బయటకు వచ్చేసాను. నేను ఎయిర్ వెటరన్ అని ఎప్పుడు నాకు వస్తుందో అప్పుడు నేను సర్వీస్ నుంచి బయటకు వచ్చేస్తాను. నేను ఒక సివిలియన్ లాగే నా క్యాడర్ ఉంటది, సివిలియన్ లాగే నాకు ఒక క్యాడర్ ఉంటది. అది సివిలియన్దే, దాంట్లో ఇంకా ఏముంటది. ప్లస్ నాకు సర్వీస్ ఫెసిలిటీస్ ఉంటది. సర్వీస్ లో ఉన్నప్పుడు మా ర్యాంక్స్ ఉంటాయి. అది ఏముంటదంటే ఏసీ నుంచి ఎయిర్ మార్షల్, మార్షల్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ వరకు ర్యాంక్ ఉంటుంది. సో వాళ్ళు ఎలాగా వాళ్ళు సర్వీస్ అయితా ఉంటుందో, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగా సర్వీసెస్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మిలిటరీ సర్వీసెస్ లో చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంది జనాలకి. ఏమనుకుంటున్నారంటే, మిలిటరీలో చేసిన వాళ్ళకి బయట గురించి నాలెడ్జ్ లేదు, బయట చాలా ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, అకౌంట్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మేము గవర్నమెంట్ జాబ్ చేస్తాము, మాకే నాలెడ్జ్ ఉంది. దాని ప్రకారంగా చూస్తే సివిలియన్స్ జీరో. మిలిటరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద ఎందుకు చెప్తున్నానంటే, అది కూడా నేను చెప్తాను, టోటలీగా వాళ్ళు జీరో. ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ లో వస్తే మూడు ఆర్గనైజేషన్స్ ఉంటుంది, మూడు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఒకటి మీకు అడ్మినిస్ట్రేషన్, ఇంకొకటి టెక్నికల్, ఇంకొకటి ఆపరేషనల్. దీంట్లో ఏమేమి వస్తుంది, ఎలా ఉంటుంది నేను చెప్తాను. ఒక కంపెనీలో పోతే మీకు 40 డిపార్ట్మెంట్లు ఉంటుంది. దీంట్లో 3 డిపార్ట్మెంట్లోనే ప్రతి ఒక్కటి వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ లో మీకు టెక్నికల్ రిపేర్స్ ఒకటి వదిలేసి, అంటే ఒక ఫ్యాక్టరీ రిపేర్స్ ఉంటాయి కదా, రిపేర్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ రిపేర్స్. అంటే దాంట్లో వచ్చి ఫ్యాక్టరీలో వచ్చి మీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది, అదంతా అడ్మిన్ కంట్రోల్లో ఉంటుంది. ఓన్లీ రిపేర్స్ వచ్చేసి టెక్నికల్ వాళ్ళు టెక్నికల్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటారు. వాళ్ళకి వేరే ఏం సపోర్ట్ ఉండదు, అంతా అడ్మినిస్ట్రేషన్ నుంచే వస్తుంది. మళ్ళీ ఆపరేషనల్ అంటే ఓన్లీ ఫ్లయింగ్ యాక్టివిటీస్. కానీ ఇప్పుడు ఆర్మీలో ట్యాంకర్స్ ఉంది, ఇవన్నీ ఉంది, దానికి ఒక సపరేట్ రిజిమెంటల్ ఉంటుంది, ఆపరేషనల్ ఉంటుంది. అవి కూడా దానికి కూడా సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇంకా మీకు అడ్మినిస్ట్రేషన్ లో ఏమేమి వస్తుందో నేను చెప్తాను. మీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వస్తుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, క్యాటరింగ్ వస్తుంది, ఐటీ వస్తుంది, అకౌంట్స్ వస్తుంది. మళ్ళీ బయట సినిమా హాల్స్ ఒక ఫెసిలిటీ మేనేజర్ ఏమేమి చేస్తాడో అదంతా వస్తుంది. ఒక అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఏం పని చేస్తాడో అది వస్తుంది. ఒక హెచ్ఆర్ మేనేజర్ ఏం పని చేస్తాడో అదంతా వస్తుంది. అకౌంట్స్ మేనేజర్ ఏం పని చేస్తాడో అది వస్తుంది. ఒక టెక్నికల్ పర్సన్ తో కోఆర్డినేషన్ చేయడానికి కోఆర్డినేషన్ సెక్షన్ అని ఉంటుంది. అక్కడ టెక్నికల్ గురించి ప్లస్ ఫ్లయింగ్ గురించి కూడా ఆయనకి మంచి నాలెడ్జ్ తెలుసుకుంటాడు. అంటే ఆయన చేసే ఒక 15-20 ఏళ్ళు సర్వీస్ లో ఆల్రెడీ ఈజ్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్. ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. సర్వీస్ లో ఏంటంటే డిసిప్లిన్ మేనర్ గా రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అయ్యి వెళ్తారు. అది సివిల్లో లేదు. ఎందుకంటే వచ్చేపటికి అక్కడి నడిచే కొంచెము పైన కింద ఏం నడుస్తుందో మీకు సివిల్లో తెలుసు. మాది ఎంత డిసిప్లిన్ ఉంటుందో, మాది ఎంత నాన్ కరప్షన్ ఉంటుందో, సివిల్లో ఏమి హైలైట్ ఉందో కరప్షన్ మీకు తెలుసు. సో ఆ కరప్షన్ లెవెల్ వల్ల ఉండే పాలసీస్ ని పైన కింద చేసుకుంటా. ఒక బిల్డింగ్ పర్మిషన్ మీరు పోయి ఈ రోజు చూడొచ్చు. బిల్డింగ్ పర్మిషన్ లో ఏముంది, రూల్స్ అండ్ ప్రకారంగా ఎవరన్నా కట్టారా? లేదు. ఈ రోజు నుండే పెద్ద ఎంపీ ఎమ్మెల్యేస్ ఎవరైనా ఒక బిల్డింగ్ అన్నా ప్రాపర్ గా ఫాలో అయ్యారా? వాళ్ళు కాలేదు. సో అది మనము దాంట్లో ఇంటర్నల్ మనకి అనవసరం లేదు. అది ఏ రోజు వాళ్ళు అర్థం చేసుకుంటారో మనము ప్రతి ఒక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలని అప్పుడే బాగుపడుతుంది చాలా విషయాలు. మిలిటరీ అనేది ఎయిర్ ఫోర్స్, నేవీ, మళ్ళీ ఆర్మీ అనేది దాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇది కూడా ఇలాగే తయారైతుంది, ఫుల్ కరప్షన్ వేగా. సో దానికోసము అదేమంటారు, అది ఈజ్ ఎ క్లోజ్డ్ వరల్డ్. అది ఒకటి క్లోజ్డ్ వరల్డ్. దాంట్లోనే మేము ఉంటాం. మాకు సివిల్ ది టోటల్ జ్ఞానం ఉంటది, ఏమైందో ఏం లేదో ఎవ్రీథింగ్ వీఆర్ అవేర్ ఆఫ్ ద సివిల్ థింగ్స్, బట్ నాట్ సో మచ్ ఇన్ డెప్త్. అప్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ రిక్వైర్డ్ అంతవరకు మాకు నాలెడ్జ్ ఉంటుంది. మళ్ళీ మా డ్యూటీస్ మాది అదంతా ఉంటుంది. మళ్ళీ బార్డర్ సపోర్ట్స్ ఉంటుంది, ఇంటర్నల్ సపోర్ట్స్ ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్స్ ఉంటుంది. మళ్ళీ మేము చాలా సర్వీసెస్ గవర్నమెంట్స్ కి ఇస్తాము. అంతేకాకుండా ఇంకా చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాము. అంతేకాకుండా మీకు తెలుసు కదా, న్యాచురల్ కెలామిటీస్ వస్తా అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ మేము గొప్ప అని పోలీస్ డిపార్ట్మెంట్లు చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు చెప్పుకుంటారు. అవును గొప్పనే, వాళ్ళు ఒక లెవెల్ వరకు గొప్ప. దెన్ వై ఆర్ దే కాలింగ్ ద మిలిటరీ సర్వీసెస్ ఇన్ టు ద కెలామిటీస్ టైంలో? సో ప్లీజ్ మీరు అది అర్థం చేసుకోండి. ఒక లిమిట్
ఒక లెవెల్ వరకు మీరు చేయగలరు. ఆ లిమిట్ నుంచి వేరే ఎవరు చేస్తారో దే ఆర్ గ్రేట్ దెన్ యూ పీపుల్, దెన్ గివ్ దట్ రెస్పెక్ట్. ఇఫ్ దే ఆర్ సర్వింగ్ పీపుల్ ఆర్ నాన్ సర్వింగ్ పీపుల్, అన్ని ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చారు కదా, అప్పుడు ఎప్పుడో మీరు వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకొని ఉంటారు కదా. ఒక రోగం వచ్చినప్పుడు ఆ డాక్టర్ సర్వీస్ తీసుకున్నాక లైఫ్ లాంగ్ చెప్పుకుంటారు, అబ్బా ఆ డాక్టర్ మా ప్రాణం కాపాడారని. మళ్ళీ అదే న్యాచురల్ కెలామిటీస్ లో ఒక ఆర్మీ పర్సన్, నేవీ పర్సన్, ఎయిర్ ఫోర్స్ పర్సన్ వచ్చి హెల్ప్ చేసినప్పుడు ఎందుకు ఆయన్ని మీరు గుర్తు చేసుకోరు? ఆ దేవుడిలాగా వచ్చి మిమ్మల్ని కాపాడారు కదా. సో ఆ ప్యాట్రియాటిజం లో కూడా మన ఇండియన్స్ లో ల్యాకింగ్ ఉంది. వేరే దేశాల్లో అలా లేదు. యూ గో టు యూరోపియన్ కంట్రీస్, యూ గో టు అమెరికన్ కంట్రీస్, ఆర్ యూ గో టు ఆస్ట్రేలియా, ఆర్ యూ గో టు, అక్కడ డిఫెన్స్ పర్సనల్ అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత చేస్తారు. అంతేకాకుండా మంచి మంచి పోస్టుల్లో వాళ్ళు ఆఫీసరు, సోల్జర్ అని కూడా వాళ్ళకి అక్కడ లేదు ఆ ప్యారిటీ. ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ గానే జాయిన్ కావాలి, అప్ టు టాప్ లెవెల్ వరకు వెళ్ళాలి. బట్ ఇండియాలోనే ఆ డిస్పారిటీ ఉంది. ఇంకా ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆఫీసర్ లెవెల్లో కూర్చునే వాళ్ళు ఇండియన్స్ అంతా సోల్జర్ లెవెల్లో చేసుకునే వాళ్ళు. ఓన్లీ ఎవరు రాయల్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నారో, ఎవరు రాజ్యాలు పీక్కున్నారో, వాళ్ళ రాయల్ ఫ్యామిలీస్ లో ఉన్నారు, వాళ్ళకి డైరెక్ట్ గా ఆఫీసర్ లెవెల్ ఇస్తుంది. ఎందుకు ఈ డిస్పారిటీ? ఎందుకు ఆ డిస్పారిటీ వాళ్ళు చూపించి అదే కంట్రోల్ చేశారు. ఈ రోజు కూడా అదే నడుస్తా ఉంది. సో దట్ హ్యాస్ టు బి డన్. ఈవెన్ అమెరికన్ స్టైల్ ఎలాగుందో, ఆస్ట్రేలియన్ స్టైల్ ఎలాగుందో స్టార్టింగ్ నుంచి పైన వరకు చేయాలని చాలా ట్రై చేస్తా. అంటే మన పాత గవర్నమెంట్, ఇప్పుడు లేకుండా గవర్నమెంట్ కాకుండా పాత గవర్నమెంట్ దానికంత అబ్జెక్షన్స్ చేసి ఆపి, వాళ్ళది తెలుసు 50 ఏళ్ళు దేశాన్ని ఎలా మింగేస్తారు అని చాలా బాగా తెలుసు. సో ఈ రోజు దానికే అది ఇది చేస్తుంటే అంతా చాలా పైన కింద అవుతుంది. ఏమైతేనో మనం మంచిగా అనుకొని ముందరికి వెళ్ళాలి అంతే. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేసి ఏమీ దొరికేది లేదు. అయిపోయింది అంతే. ఇప్పుడు వారిలో కూడా ఒకటి అయిపోయినాక అరే నేను మొదలే వాడికి ఫైర్ చేసి ఉంటే బాగుండేది అనుకునే లేదు. ఇప్పుడు మనం ముందర ఏం స్ట్రాటజీ చేసుకొని ముందుకు పోవాలా అని అనుకుంటామో, అలాగే ఇప్పుడు మన జీవితాలు కూడా అదే స్టైల్లో మనం స్ట్రాటజీ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఒక డిసిప్లిన్ అనేది మన లైఫ్ లో మనము అలవడించుకుంటే, అది ఇఫ్ వి ఇంప్లిమెంట్ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. బికాస్ డిపెండ్స్ అపాన్ యువర్ బాటమ్స్ ఆల్సో, డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటర్నల్ హౌస్, దిస్ థింగ్ ఆల్సో. సో దిస్ థింగ్ అని ఎందుకు అన్నానంటే, డైరెక్ట్ గా ఏది అని చెప్పకూడదు అనేసి దిస్ థింగ్ అనే వర్డ్ చెప్పాను. ఇంటర్నల్ వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుందో అది కూడా డిపెండ్ అవుతుంది. ఏంటంటే దాని నుంచి వాళ్ళ లైఫ్ లో కూడా ఒకటి పద్ధతి అనేది ఏర్పడుతుంది. ఏది మనకి కావాలనో, ఎలాగా ఎప్పుడు ఏది స్ట్రాటజీస్ మనం నడుపుకోవాలో, ఏ టైంలో ఎలాగ ఉండాలో అనేది కూడా ఈజీగా దాని వల్ల యాక్టివిటీ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ ఫుడ్ స్టైల్ కానీ, ఏదైనా కానీ ఆ డిసిప్లిన్ వేలో మనం తీసుకోకపోతే బాగుంటది. అదే వస్తేనే ఎప్పటికైనా కానీ అన్నింటిలోనూ బాగుంటదని నా అభిప్రాయం. రియల్లీ వెరీ నైస్ అండి. అసలు ప్రతి విషయం పట్ల కూడా చక్కటి అవగాహన మీరు చూపిస్తున్నారు సార్. రియల్లీ ఇప్పుడు మీరు చెప్పే పద్ధతి చూస్తూ ఉంటేనే మామూలుగా మీకు ఆ డిపార్ట్మెంట్ పట్ల ఎంత ఒక కైండ్ ఆఫ్ అది ఉంది అనేది తెలిసిపోతుంది సార్. రియల్లీ ఆసమ్ అండి. మీరు ఇచ్చేటువంటి సర్వీసెస్ కి అసలు అందరూ కూడా ఎంత చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు సార్. దేశ సేవ కోసం అసలు ప్రాణాలు కూడా అర్పించడానికి రెడీ అయి వెళ్ళిపోతూ ఉంటారంటే మెంటల్ గా కూడా వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి అనే విషయాలను మనం తీసుకున్నట్టయితే అది ఆ రుణం అనేది ఎవ్వరు కూడా ఎప్పటికీ తీర్చుకోలేరు సార్. రియల్లీ గ్రేట్ అండి అది. సార్ ఇక్కడ ఒకటి ఏంటంటే యాక్చువల్ గా భారత రాజ్యాంగం ప్రకారం ఏవైనా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్ గా ఏమైనా చెప్పగలుగుతారా అట్లా మా ప్రేక్షకుల కోసం? మేడం బేసిక్ నుంచి తీసుకోపోతే బాగుంటది అనుకుంటా నేను. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు, ఒక రూల్ రెగ్యులేషన్ పెడతారు. ఈ టైంకి నువ్వు బయటికి పోవాలి, ఈ టైంకి ఇంటికి రావాలని. ఎందుకు పెడతారు? సేఫ్టీ కన్సర్న్స్, ఫ్యామిలీ సేఫ్టీ కన్సర్న్స్. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదైనా కానీ రాత్రిపూట్ల లైక్ ఇప్పుడు డే టైంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హాస్పిటల్స్ ఉంది, డే టైంలో ఫుల్ యాక్టివ్ ఉంటది కదా, ఫోన్లు చేస్తే ధన అని వచ్చేస్తారు. అదే రాత్రిపూట అయితే చాలా కష్టం అవుతుంది. ఆ సర్వీస్ లేదు, అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు, అంబులెన్స్ లేడు ఇప్పుడు, అది ఇది అని కూడా ఛాన్సెస్ వస్తాయి. సో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక కాన్స్టిట్యూషన్ అని ఇంప్లిమెంట్ చేసింది. అది మనకి ఈ రోజు వచ్చింది 1950లో. ఇండిపెండెన్స్ వచ్చి 3 years తర్వాత. యాక్చువల్ ఇండిపెండెన్స్ డిక్లేర్ అయింది 1945లోనే. అది మన చేతికి వచ్చేప్పటికి 2 years పట్టింది 1947లో. అది ఎలా వచ్చిందో అందరికీ తెలుసు, అంత గందరగోళమై ఎలాగో వచ్చింది కొనాకి. 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెజెంట్ చేశారు అంబేద్కర్ అనేవాళ్ళు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్. ఆయన ఒక్కడే చేయలేదు ఇది, ఆయన ప్రజెంట్ చేశారు బీయింగ్ ద లీడర్ ఆఫ్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆయనతో పాటు 48 మంది ఉండ్రి, ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో, అంత డెప్త్ గా నాకు ఐడియా లేదు. సో 48 పీపుల్ అని నాకు తెలుసు. ఆ 48 పీపుల్ కృషితో, అంబేద్కర్ గారి కృషితో అంతా టోటల్ గా, ఎందుకంటే ఫైనల్ ఎడిటింగ్ చేసింది ఆయనే, సో అంత కృషితో, సో క్రెడిట్ గోస్ టు అంబేద్కర్ అండ్ హిస్ అసోసియేట్స్ టోటల్ హూ ఆర్ ద టీమ్ మెంబర్స్. సో వాళ్ళు పెట్టారు. సో ఇండియాకి ఒకటి రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, ఇండియా ఎలా నడవాలి, ఏది ఫాలో కావాలని అది పెట్టారు. దాని తర్వాత స్టేట్స్ కి వచ్చింది, స్టేట్స్ పవర్స్ ఇచ్చారు, దాంట్లో అంతా ఉన్నాయి, ఆ స్టేట్స్ ఉన్నాయి. స్టేట్స్ ఏం చేసింది, స్టేట్ ఇంటర్నల్ గా ఒక్కొక్కటే రూల్స్ పెట్టింది. ఇప్పుడు సింపుల్ ఉంది, మీ టౌన్ ప్లానింగ్ ఉంటది మీ ఏరియాలో, లేదా జిహెచ్ఎంసి అని హైదరాబాద్ లో ఉంది, ఆ బెంగళూరులో బిఎంఎస్ అని ఉంది, బెంగళూరు మహానగర పాలిక అని అక్కడ ఉంది, జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగా టౌన్ ప్లానింగ్ ఉంటది, పంచాయత్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటికి ఒకటి రూల్ బుక్ అనేసి ఒకటి పెట్టారు. అలాగే డిఫెన్స్ కూడా, డిఫెన్స్ లో కూడా, డిఫెన్స్ సర్వీసెస్ అంటే అర్థం చేసుకోండి, మిలిటరీ సర్వీసెస్ నేను చెప్తున్నా. డిఫెన్స్ సర్వీసెస్ అన్నిటికీ ఉన్నాయి, మిలిటరీ సర్వీసెస్ లో ఎస్పెషలీగా ఒక రూల్ బుక్స్ ఉన్నాయి. సారీ, ఏంటంటే ఆర్మీకి ఆర్మీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ యాక్ట్ ఎలాగుందో, జ్యుడిషియరీ యాక్ట్ అని ఎలాగుందో, అలాగే ఆర్మీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆర్మీ టోటలీ ఆర్మీ యాక్ట్ అని ఉంది, ఆర్మీ రెగ్యులేషన్స్ అని ఒకటి ఉంది, నేవీ యాక్ట్ అని ఒకటి ఉంది, నేవీ రెగ్యులేషన్స్ అని ఉంది, ఇంకొకటి ఎయిర్ ఫోర్స్ యాక్ట్ అని ఉంది, రెగ్యులేషన్స్ ఫర్ ద ఎయిర్ ఫోర్స్ అని ఒకటి ఉంది. సో ఇలాగా ప్రతి 3 సర్వీసెస్ కి 3 రూల్ బుక్ ఉన్నాయి. అదంతా ఆ రూల్ బుక్ ని ఫాలో అయ్యి దాంట్లో ఉంది. అలాగే ఆర్మీ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది, ఆర్మీ ఆర్డర్స్ అని ఉంది, నేవీ ఇన్స్ట్రక్షన్స్, నేవీ ఆర్డర్స్ అని ఉన్నాయి, మళ్ళీ ఎయిర్ ఫోర్స్ ఇన్స్ట్రక్షన్స్, ఎయిర్ ఫోర్స్ ఆర్డర్స్ అని ఉంటాయి. సో ఎవ్రీథింగ్ నువ్వు ఎలా పని చేయాలి, ఏది ఉంటే ఏది పని చేయాలి. మనం జియో 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 అని అడుగుతాం కదా, ఏదైనా వచ్చిందంటే జియో వచ్చిందా అంటారు కదా. అలాగే మాకు ఆర్మీ ఆర్డర్స్ వచ్చిందా, ఎయిర్ ఫోర్స్ ఆర్డర్స్ వచ్చిందా, లేదా ఎయిర్ ఫోర్స్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందా, ఎయిర్ ఫోర్స్ నేవీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందా అనేసి అలాగా మనకి ఇది ఉంటది. సో దాని ప్రకారంగా మనము అది చూసుకుంటా మనము అలా చేస్తాము. సో ఇది బేసికలీ మన జ్యుడిషియరీ సిస్టమ్ లో ఎలాగా జ్యుడిషియరీ యాక్ట్ ఉందో, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ఎలా ఉందో, నేవీ యాక్ట్ ఎలా ఉందో, ఇవన్నీ దాంట్లోనే వస్తాయి. అంటే ఇది చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి జాబ్ కదండి. సో దీంట్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? దీంట్లో వెళ్ళాలి ఆలోచన ఎలా వచ్చింది అంటే, మీకు తెలుసు కదా, యంగేజ్ లో మా టైంలో అయితే మాకింత మొబైల్ ఇవన్నీ కమ్యూనికేషన్ లేదు. ఒకరింట్లో టీవీ ఉంటే మేము అందరూ పోయి అక్కడ కూర్చొని టీవీ చూడాలి, లేదా మా ఇంట్లో టీవీ ఉండే అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. సో ఇలాగే ఉండేది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బస్సులో అంతా మేము ఎక్కడైనా వెళ్తున్నప్పుడు అప్పుడు బస్సులే ఎక్కువ ఉండేది. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్ బస్సుల్లోనే వెళ్ళేవాళ్ళు. ఎమర్జెన్సీ ఉంటేనే ఆటో ఎక్కేవాళ్ళు. ఈ రోజు లాగా స్టైల్ లాగా ఆటోలు ఎక్కేవాళ్ళు కాదు ఎవరు. ఎమర్జెన్సీ ఉంది అంటేనే ఆటోలో వెళ్ళేవాళ్ళు. ట్యాక్సీ అయితే గొప్ప, అది ట్యాక్సీ ఎక్కడో ఎయిర్పోర్ట్ కు పోవాలి, ఎక్కడైనా పోవాలి, ఊరు అవతలు ఉంటే అప్పుడు అనేసి అలా ఉండేది. సో దీంట్లో ఏంటి అంటే, అప్పుడు బస్సుల్లో పోతుంటే అందరూ హెయిర్ కట్స్ లో ఉండేవాళ్ళు, ఒక టోపీ లాగా ఉండేది ఎంటిక్ లో, అంతే. ఏంటప్ప వీళ్ళు విచిత్ర ఏదో కార్టూన్ వాళ్ళు ఉండాలి అనుకుని. సిటీలో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ తెలియదు, ఎందుకంటే విలేజెస్ నుంచే ఎక్కువ మంది సర్వీసెస్ లో వెళ్ళేవాళ్ళు, మిలిటరీ సర్వీసెస్ లో. సో అలాగా ఒక రోజు అతను అడిగాను, ఏంటి మీరు ఇలాగా వైట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నారు అంతా ఏంటి? మేమేమనుకున్నాం స్టెవార్డ్స్ ఏమో ఎక్కడైనా అలా ఉండాలి, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ నడుస్తుందా అని. మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళు యూనిఫామ్ లో కనపడ్డారు, బ్లూ యూనిఫామ్ లో, ఎయిర్ ఫోర్స్ ఉండే బ్లూ యూనిఫామ్. ఏంటంటే అప్పుడు అడిగాను వాళ్ళని ఏంటి అనేసి. ఇది ఏంటి అంటే, ఇది ఎయిర్ ఫోర్స్ ది, ఇలా ట్రైనింగ్ ఉంటది ఇలాగా అనేసి. దాని తర్వాత ఇంకా బుక్స్ తీసి దాని గురించి తెలుసుకొని అంతా చేసి మళ్ళీ నేను వెళ్తే ఆర్మీది ఇలా ఉంటది, నేవీది ఇలాగ ఉంటది, ఎయిర్ ఫోర్స్ ఇలా ఉంటది అని తెలుసు. దెన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకొని, అప్పుడు లోకల్ న్యూస్ పేపర్స్ అన్న డిపెండ్ కావాలి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇంగ్లీష్, లేదా ఆ ఏరియా లోకల్ది ఏదైనా న్యూస్ పేపర్ ఉండేది అది, లేదంటే ఇంకా మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో చూసి నేను ఆర్మీకి, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 అప్లై చేశాను చూసేసి.
3 అప్లై చేసి మళ్ళీ ఆర్మీలో వచ్చింది, నేవీలో వచ్చింది, ఎయిర్ ఫోర్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఆర్మీది అందరూ నాకు భయపెట్టించారు తెలిసిన వాళ్ళు, ఆర్మీ లైఫ్ అలా ఉంటది ఇలా ఉంటది, అబ్బో పోవద్దు నువ్వు అది ఇది అని. మళ్ళీ నేవీది అయితే అంటే నేవీలో నాకు ఇంకేం భయపెట్టించారంటే సీ ఫీవర్ వచ్చేస్తుంది అని భయపెట్టించారు, వద్దు అని. కొనకి ఎయిర్ ఫోర్స్ లో ఇంకా ఎయిర్ ఫోర్స్ వచ్చిండే, ఓకే ఎయిర్ ఫోర్స్ నేను ఎయిర్ ఫోర్స్ జాలాలి బెంగళూరుకి వెళ్ళి ఎయిర్ ఫోర్స్ జాలాలిలో చూసి వాళ్ళని అడిగితే అన్నాడు, నో యూ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ థింగ్, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ప్రమోషన్స్ అండ్ ఆల్ ఇన్ దిస్ పర్టికులర్ వర్క్, ఇన్ దిస్ పర్టికులర్ ట్రేడ్, యూ కెన్ గో అండ్ జాయిన్. అప్పుడంతా ట్రేడ్స్ అనేవాళ్ళు. సో జాయిన్ అనేవాళ్ళు. ఇంకా ఖుషి అయిపోయి ఇంకా నేను నా విల్లింగ్నెస్ సెలెక్షన్ సెంటర్కి వెళ్ళి ఓకే ఐఎమ్ గోయింగ్ టు జాయిన్, ఐఎమ్ కమింగ్ టు జాయిన్ ఆన్ దిస్ డేట్, ఎవ్రీథింగ్ ఐ గివ్ మై కన్సెంట్ అని మమ్మీకి కూడా ఏదో కాకా పెట్టి కొంచెం నైస్ చేసి, అలాంటిది కాదమ్మా మమ్మీ భయం బార్డర్ పోతాడు అది ఇది అని, ఏం కాదమ్మా అలాంటిది కాదు ఇది ఎలాగ కన్విన్స్ చేసి ఇంకా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి నా ఇంకా సివిల్ లైఫ్ తో కట్ ఆఫ్ అయిపోయి ఇంకొక లైఫ్ స్టార్ట్ అయింది. అది రియల్ లైఫ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎంత డిసిప్లిన్ గా మనము సివిల్ లైఫ్ లో ఇన్డిసిప్లిన్ గా సివిల్ లైఫ్ లో ఉంటామో, దాంట్లో పోయిన ఇంకొక డిసిప్లిన్డ్ లైఫ్ వచ్చే కొద్దికి చాలా మార్పులు వస్తుంది మన దాంట్లో. సో ఆ కాన్సెప్ట్ కానీ ఆ మెంటాలిటీ కానీ ప్రతి ఒక్కరికి రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇండియాలో ప్రతి ఒక్కరికి రావాలి. ఈరోజు యుఎస్ లో కూడా ఏముంది, యూ హ్యావ్ టు సర్వ్ ఇన్ ద డిఫెన్స్ సర్వీసెస్ ఫర్ సమ్ ఇయర్స్, దెన్ ఓన్లీ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ థింగ్ అనేసి పర్టికులర్ ఎంప్లాయ్మెంట్స్ కి అని వాళ్ళు పెట్టారు. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు డిసిప్లిన్ చేసుకుని వస్తారు. అందుకే అంత హై ప్యాట్రియాటిజం ఉంది వాళ్ళకి, హై ప్యాట్రియాటిజం ఉంది వాళ్ళకి. మీరు ఇండియన్ ఫ్లాగ్ ఇవ్వండి వాళ్ళ టీ షర్ట్స్ మీద వేసుకోమని, ఆర్ యు అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ అన్ అమెరికన్ అని అడుగుతారు, క్లియర్ గా అడుగుతారు. అలాగే మనోళ్ళు ఎవరైనా వేసుకుంటే మనం అడగాలి, ఆర్ యు బీ అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండియన్ అని వాళ్ళు ఓపెన్ గా అడుగుతారు. హీ మే బి అన్ ఇండియన్ ఆర్ హీ మే బి అన్ ఎనీబడి. వాళ్ళు వేరే వాళ్ళు కంట్రీస్ ది ఏదైనా ఫ్లాగ్స్ చూసారంటే వాళ్ళ వెహికల్స్ మీద, అదర్ దెన్ ఎంబసీ వెహికల్స్ ఆర్ విఐపి వెహికల్స్, దే విల్ డైరెక్ట్లీ ఆస్క్. సో అంత ప్యాట్రియాటిజం ఉంది వాళ్ళకి. దానికే వాళ్ళు ఈరోజు డెవలప్డ్ కంట్రీ, మనం ఇంకా అండర్ డెవలపింగ్ లో దీంట్లోనే ఉన్నాం. మన కంట్రీని డెవలప్ చేసుకోవాలి అని లేదు, అంతపై వేరే దేశాలకు పెట్టేసి వస్తున్నాం. సో జనాల్లో ఎప్పుడు ఇది చైతన్యం స్టార్ట్ అవుతుందో అప్పుడు కరప్షన్స్ ఉండవు, ఏది ఉండవు, అన్ని సీదా అవుతుంది, అన్ని సీదా అవుతుంది. మళ్ళీ మీరు చెప్పినట్ల దీంట్లో ఎలాగ జాయిన్ కావాలి అనేది వెరీ 10th నుంచి ఉంది, 12th నుంచి ఉంది, గ్రాడ్యుయేషన్ నుంచి కూడా ఉంది, మళ్ళీ బీటెక్ నుంచి కూడా ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కూడా వాళ్ళు జాయిన్ కావచ్చు. సో దాంట్లో ఒక్కొక్క క్యాడర్, నేను చెప్పాను కదా అమెరికా లాగా ఇక్కడ లేదు, ఇంకా అదే నడుస్తా ఉంది అనేసి. సో 10th స్టార్ట్ అయిన వాళ్ళకి పర్టికులర్ ఒక క్యాడర్ లో వాళ్ళు జాయిన్ కావచ్చు. 12th చేసిన వాళ్ళు ఒకటి మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్, వాళ్ళని సోల్జర్స్ అని వస్తుంది, వాళ్ళు 10th 12th వాళ్ళు దాంట్లో చేరవచ్చు. మళ్ళీ గ్రాడ్యుయేషన్ అని, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా ఆఫీసర్ లెవెల్లో, బీటెక్ వాళ్ళు డైరెక్ట్ గా ఆఫీసర్ లెవెల్లో వెళ్తారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది, 12th లో ఎన్డీఏ అని ఒకటి ఉంటుంది, 12th అయినాక ఎన్డీఏ రాస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంది, ఒక సోల్జర్ లెవెల్ కి, ఇంకొక ఆఫీసర్ లెవెల్ కి. ఎన్డీఏలో రాసిన వాళ్ళకి సోల్జర్ లెవెల్ కి లేదు, డైరెక్ట్ ఆఫీసర్ లెవెల్. వాళ్ళకి పూణే కడకవాస్లలో 5 years ట్రైనింగ్ అవుతుంది. 5 years ట్రైనింగ్ చేసి వాళ్ళని గ్రాడ్యుయేట్ చేస్తారు. గ్రాడ్యుయేట్ చేసి దాని తర్వాత వాళ్ళు ఏది ఆప్ట్ చేసుకుని ఉంటారో, ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా, దాని ట్రైనింగ్ కి మళ్ళీ పంపిస్తారు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అయింది అనుకోండి, వాళ్ళు కంపల్సరీ హైదరాబాద్ రావాలి, ఎయిర్ ఫోర్స్ అకాడమీ. ఆర్మీ అని ఇచ్చుంటే దేహరాదూన్ ఇంకా ఏదైనా ప్లేస్ లో ఉంటే అక్కడికి పోతారు. నేవీ అయితే నేవీకి ఎక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి అక్కడికి వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పీరియడ్ అని ఉంటుంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా. దాని తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ లో వెళ్తారు, ఇంకా వాళ్ళకి పోస్టింగ్ టు దేర్ పర్టికులర్ యూనిట్స్ కి పంపిస్తారు. సో ఇది ఉంది. సో ఇంకా మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అని ఉంటుంది. టెక్నికల్ మీకు ఎలాగో నేను చెప్పాను టెక్నికల్ అంటే ఏంటి అనేసి. నాన్ టెక్నికల్ లో అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఆపరేషనల్ ఏంటంటే, ఆపరేషనల్ లో ఎక్కువ మనము ఫ్లయింగే ఉంటాము అంటే వాళ్ళంతా పైలట్స్ ఉంటారు, లేదంటే ట్యాంక్ ది ఎవరైనా ఒక ఆఫీసర్ నడుపుతా ఉంటారు, లేదంటే వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండే స్టాఫ్ కూడా వాళ్ళని ఇంజనీర్స్ అంటారు, కొందరిని టెక్నీషియన్స్ అని కూడా అంటారు, వాళ్ళు కూడా ఉంటారు. అది ఇంటర్నల్ అయిపోతుంది. ఒక ఆఫీసర్ కి ఎవరు సపరేట్ చేస్తున్నారు వాళ్ళకి ఇంటర్నల్ ట్రైనింగ్ గా ఉండి ఇలాగ. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు పైలట్ ఉన్నారు, ఫ్లయింగ్ మీన్స్ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ ది ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు నార్మల్ గా, ఏరోప్లేన్ అని చెప్పారు, ఎందుకంటే చిన్నది ఉంటది పెద్దది ఉంటది. సో దే కాల్ ఇట్ ఎయిర్ క్రాఫ్ట్ వర్డ్ అని. ఎయిర్ క్రాఫ్ట్ లో
వాళ్ళకి సపోర్టింగ్ నావిగేషన్ అంతా ఏదైనా కావాల్సి వస్తే ఇచ్చేది ఫ్లైట్ ఇంజనీర్స్ అని ఉంటారు. ఫ్లైట్ ఇంజనీర్స్ అంతా సోల్జర్సే, నడిపే వాళ్ళు మాత్రం ఆఫీసర్. సో యూ హ్యావ్ ఏ ఫ్లైట్ ఇంజనీర్. అది ఫైటర్ దాంట్లో ఉండదు. ఓన్లీ లాజిస్టిక్స్ సపోర్ట్స్ ఏది ఉంటుందో లైక్ AN-32, IL-76 దీంట్లో ఫ్లైట్ ఇంజనీర్స్ ఉంటారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేపటికి అది సింగిల్ సీటర్ ఉంటుంది, 2 సీటర్ ఉంటుంది. అది టోటల్ నార్మలీ మీకు వార్ టైంలో అయితే సింగిల్ సీటర్దే ఉంటుంది, ట్రైనింగ్ టైంలో అయితే 2 సీటర్స్ ఉంటుంది. సో వాళ్ళే ప్రతి ఒక్కటి, వాళ్ళే నేవిగేటరు, వాళ్ళే ప్రతి ఒక్కటి ఫైటర్ పైలట్స్ అంతా. బికాస్ దే ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళు చాలా స్మార్ట్ గా ఉంటారు. సో స్మార్ట్ అంటే నేను స్మార్ట్ గా అందంగా కనబడతానంటే కాదు, పర్సనాలిటీనే వాళ్ళది అలా ఉంటుంది. ఆ మైండ్ పర్సనాలిటీ అలా ఉండాలి. మైండ్ అండ్ బ్రెయిన్ పర్సనాలిటీ, దే హ్యావ్ టు మేనేజ్ ద థింగ్స్. బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ కానీ ప్రతి ఒకటికొకటి కోఆర్డినేషన్ గా చాలా ఉండాలి. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఫైటర్ పైలట్స్. వాళ్ళు రియల్లీ ఇంక్రెడిబుల్ పీపుల్. మనము చెప్పేది కాదు, రియల్లీ దే ఆర్ ఏ వెరీ ఇంక్రెడిబుల్ పీపుల్. మీరు ఏరోప్లేన్ అనుకోండి లేదా ఎయిర్ క్రాఫ్ట్ అనుకోండి, నడపాలంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. మీకు టోటల్ బాడీ కంట్రోల్లో ఉండాలి. మీకు టక్కని కింద ఏదైనా బటన్ వస్తూ ఉంటది, మీ దగ్గర హ్యాండల్లో మీ చెయ్యి ఉంటది, 2 చేతులు హ్యాండల్ మీద ఉంటది, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అవుతా ఉంటది. ఆటో పైలట్ లో మీరు లేరు, అప్పుడు టక్కని ఏదో ఒకటి ఎమర్జెన్సీ, ఏదో లైట్ వెలుగుతుంది, ఏదో వస్తుంది. ఆ ఎమర్జెన్సీ మళ్ళీ హ్యాండిల్ చేయాలంటే మీరు ఆ లైట్ ఆఫ్ చేయాలి. ఆ లైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఒక చెయ్యి వదిలేశారంటే బ్యాలెన్స్ ఒకటి మీద తీసుకోవాలి మీరు. అప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ మీకు రావాలి, ఎంత కాన్సన్ట్రేషన్ మీకు ఉండాలి. ఆ లైట్ ఆఫ్ చేసేకి మీరు ఏమైనా ఇలా అన్నారనుకోండి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ పోతుంది, ఫుల్ ఫ్లైట్ పైన కింద అయిపోతుంది. సో పైలట్స్ ఆర్ నాట్ ఎ ఈజీ థింగ్, ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ టాస్క్. సో వీ షుడ్ రియలీ సల్యూట్ టు దోస్. దే ఆర్ ద వెరీ మిరాకల్ పీపుల్. మనకి మిరాకల్స్ అంటారు చూడండి, ఒక ఫ్లైట్ నడపడం కూడా అది మిరాకల్. ఇట్స్ నాట్ ఎవ్రీబడి కెనాట్ డూ ఇట్. ఇట్స్ ఎ క్లియర్లీ సో ఎవ్రీబడి కెనాట్ డూ ఇట్. దే ఆర్ స్పెషల్లీ సెలెక్టెడ్ పీపుల్. ఆ టెస్ట్ ఒకటి ఉంటుంది, PABT అనేసి టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ అని. దాంట్లో పాస్ అయితేనే మీరు ఒక పైలట్ అయ్యేకి ఎలిజిబుల్. ఇట్ మే బి ఏ సివిల్ పర్సన్ ఆర్ ఇట్ మే బి ఏ మిలిటరీ పర్సన్. సో బోత్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. సో అది. సో 10th కానీ 12th కానీ, 12th లో సోల్జర్ గా, 12th లో NDA త్రూ, దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ SSB అవుతుంది, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అని. UPSC ద్వారా కొంచెం అవుతుంది. ఇప్పుడైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెడుతున్నారు, చూద్దాము దాని ద్వారా అవుతుందా లేదా అదే UPSC కంటిన్యూ అవుతుందా. ఎలాగో దట్ గవర్నమెంట్ విల్ డిసైడ్. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఇట్స్ గుడ్. లెట్ us టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్, అంతే. దానికించి మనం ఎక్కువ కామెంట్స్ చేసి అది చేసి, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడీస్ హెల్త్, కంట్రీ హెల్త్ కూడా కాదు. గర్వంగా ఉంది సార్, ఒక కార్గిల్ వీరుడితోటి మాట్లాడడం, ఇట్లా ప్రత్యక్షంగా అనడం చాలా హ్యాపీగా ఉందండి. రియల్లీ సో గ్రేట్ ఆఫ్ యూ సార్. భరతమాత కార్గిల్ వీరుడు అని అనేదానికి ఆర్మీ వాళ్ళనే, కార్గిల్ వీరుడు అని మీరు నన్ను అనేదానికి ఆర్మీ వాళ్ళని చెప్తేనే దే ఆర్ ద రియల్. బట్ వన్స్ యు వర్క్డ్ యాజ్ ఎ ఆర్మీ కదా సార్. ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఉండే, లేదని చెప్పలేదు, బట్ ఎక్కువ ఆర్మీ వాళ్ళే చాలా ఇది చేశారు. మీలో ఉన్నటువంటి దేశభక్తి అనేది మీ ఇంట్లోనే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సార్. మీరు వేసుకున్నటువంటి ఆ రంగులు, భారతీయ త్రివర్ణ పతాకాన్ని చక్కగా ఇంట్లో దించేశారు. అసలు అది చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా మంది రకరకాల రంగుల పట్ల ఆకర్షితులు అవుతుంటారు, బట్ మీరు మీ వృత్తిలో కాకుండా, మీ ఆలోచనలలో కాకుండా, అంటే ఎక్కడ చూసినా కూడా ఆ దేశభక్తి అనేది కనిపిస్తూ ఉంది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మీరు మా పిల్లలు కూడా సర్వీస్ లో జాయిన్ కావాలి అని చాలా ఆశపడుతున్నారు. చూద్దామంటారు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతాడో, అది వాళ్ళ మీద ఉంది. నేనైతే ఎవరిని ఏది చెప్పను, మనం చెప్పే వరకే, దాన్ని ఏం పాటించాలి అనేది వాళ్ళ మీద ఉంటది. సార్ గ్రేట్ సార్. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు అబ్దుల్ కలాం గారితో 4 years వర్క్ చేశారు కదా, సో అప్పుడు ఏమైనా అనుభవాలను మాతో పంచుకుంటారా సార్? మేడం, అనుభవాలు పంచుకోవాలా అంటే ఇలాగా సోషల్ ప్లాట్ఫామ్ లో వచ్చి చెప్పేదానికి మూవీ ఉంది, ఒక మూవీ ఉంది హిందీలో మూవీ. అది చూస్తే పోఖ్రాన్ అనే ఉంది అనుకుంటా పేరు, ఐ జస్ట్ ఫర్గాట్ ద నేమ్. పోఖ్రాన్ మీదనే టోటల్ జాన్ అబ్రహాం చేసిండే మూవీ. అది చూస్తే చాలు, ప్రతి ఒక్కరు ఆ మూవీ చూడాలి.
ఆ అనుభవాలు ఆ పిక్చర్ చూసినాకనే తెలుస్తుంది మేము ఏం అనుభవించాము అని, ఎలాగా ఎంత కష్టపడ్డాము, ఎలాగా ఏమేం చేసామని. అమెరికా వాళ్ళనే మేము ఫుల్స్ చేసాము అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంత హెవీ టెక్నాలజీ ఉండి వాళ్ళు మనకించి డెవలప్డ్ కంట్రీ ఉండి మనది న్యూక్లియర్ బ్లాస్ట్ వాళ్ళు పట్టుకోలేకపోయారు ఇమ్మీడియట్ గా అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో బెటర్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు వాచ్ దట్ మూవీ. హిందీ మూవీ జాన్ అబ్రహాం ది పోఖ్రాన్ పేరు మీదనే ఉంది అనుకుంటా. ఐ జస్ట్ ఫర్గాట్ దట్ నేమ్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. ఆ ఎక్స్పీరియన్స్ నా నోట్లలో నుంచి చెప్పేదాని నుంచి ఆ మూవీ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% దే హ్యావ్ ట్రైడ్ టు బ్రింగ్ ఇట్ అప్ యాజ్ ద న్యాచురల్. బట్ ఇంకా 40% మాకే తెలుసు ఎంత అనుభవించామో. సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఎ గ్రేట్ లీడర్ వాజ్ ఏపీజే అబ్దుల్ కలాం. చెప్పలేము, ఆయన వెరీ డౌన్ టు అర్త్ పర్సన్, వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. నేనైతే ఆయన్ని ఇడ్లీ బాబా అని పిలిచేవాడిని. సో హీ యూస్ టు సే మీ అచ్చా యూ గివెన్ మీ న్యూ నేమ్ బికాస్ హీ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇడ్లీస్. ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, లంచ్ ఇడ్లీ, ఈవినింగ్ ఇడ్లీ, డిన్నర్ ఇడ్లీ. ఏం కావాలి నీకు, ఏం కావాలంటే ఇడ్లీ అనేవాళ్ళు. సో ఐ యూస్ టు కాల్ హిమ్ ఇడ్లీ బాబా. సో బట్ హీ నెవర్ టుక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే. ఐ లవ్ ఇట్ మ్యాన్. సంబడీ ఈస్ కాలింగ్ మీ అట్లీస్ట్ ఇడ్లీ బాబా. ఉండే పేరు విని నేళ్ల నుంచి టైర్డ్ అయిపోయాను, కొత్త పేర్లు వస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేవాడు. వెరీ నైస్ పర్సన్. సో దట్ వాస్ ఎ వెరీ దిస్ థింగ్. బట్ ఒకటి మాత్రము న్యూక్లియర్ బ్లాస్ట్ గురించి ఏం తెలుసుకున్నాను అనేది చెప్తాను. ఆనియన్స్ అనేది ఫుల్ రేడియేషన్ ని కూడా ఆపేస్తుంది. మీరు అర్థం చేసుకోవచ్చు. అది తెలుగులో ఒక సామెత ఉంది కదా, అది మీరే చెప్తే బాగుంటది. ఉల్లిపాయ మీద ఒక సామెత ఉంది కదా, మేలు తల్లి కూడా చేయలేదు అంటూ ఉంటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అనే ఆ కాన్సెప్ట్ దట్ హాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద పోఖ్రాన్. ఆ ఉల్లిపాయల్ని వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ అని బట్ నాట్ క్లియర్లీ చెప్పలేను నేను ఎక్కడెక్కడ యూజ్ చేశారు అనేసి. బట్ దే హ్యావ్ యూజ్డ్ దట్ ఆల్సో. ఇట్ వాస్ ఏ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ మేడం, లైఫ్ లో వన్ టైం ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా మోడర్నైజేషన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా ఒక టీం మెంబర్ గా ఉండి అది చెయ్యడము, మళ్ళీ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఒక టీం మెంబర్ గా ఉండి అక్కడ టోటల్ గా డెవలప్మెంట్ చేయడము. ఎయిర్ ఫోర్స్ అకాడమీని ప్రతి సివిలియన్స్ కి తెలియాలి ఇది ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటే ఏంటి, ఇది ఎంత ప్రీమియర్ ట్రైనింగ్ వన్, ఇది ప్రీమియర్ ఒకే ప్లేస్ లో పైలట్ ట్రైనింగ్ చేసే ప్లేస్ అంతా ఇండియాలో ఏంటి వరల్డ్ లో ఉండేది ఒకే ప్లేస్. ఈవెన్ అమెరికా, ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ అక్కడ ఎన్నో చోట్ల పోయి వాళ్ళు ట్రైనింగ్ కావాల్సి వస్తుంది పైలట్. ఇక్కడ ఏంటంటే మూవ్ ఇన్సైడ్ విత్ ఎ బాక్స్, అంటే మీ సూట్ కేస్ కానీ ఏదైనా కానీ మూవ్ ఇన్సైడ్ విత్ ఎ బాక్స్ అండ్ ఫ్లై విత్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ కాన్సెప్ట్. అది ఇట్స్ రియలీ అండ్ ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ప్రౌడ్ దట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈజ్ ఇన్ హైదరాబాద్. The Air Force Academy Hyderabad is in India and that is a number one premier training institute in the world ani every Indian should be proud. Adi main manaki. Ante kaakunda ingokati entante patriotism anedi మనలో నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, అప్పుడు బయటికి రావాలి. ఇక్కడి నుంచి బయటకు వస్తా అంటే అది కమర్షియల్ గా అనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. లిసన్ టు హర్ట్ ఇంటెలిజెన్స్ రాదర్ దెన్ సూడో ఇంటెలిజెన్స్. దీన్ని హర్ట్ ఇంటెలిజెన్స్ అంటాము, దీన్ని సూడో ఇంటెలిజెన్స్ అంటాము. ఇట్స్ వెరీ సింపుల్. దీంతో ఏంటంటే చాలా నెగిటివ్ గా ఆలోచిస్తుంది. వెరీ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఒక మనిషి బండి కొన్నాడు, ఆయన పాజిటివ్ గా వెళ్ళి బండి కొన్నాడు. ఆయనలో సూడో ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేసింది, నేను బయటికి తీసుకొని పోయిన తక్షణ ఎవరైనా వచ్చి గుద్దేస్తే నాదేమవుతుంది, ఇంకా ఇన్సూరెన్స్ కూడా ఉండదు. So don't take the vehicle from there. Keep it inside only. So that things will be like that. And the carrier in the services is very nice. People can join. Let them go to the government sites. And we can go ahead. Carrier kuda baane ఉంటది, సాలరీస్ కూడా బాగా చేశారు. ఏ డీసెంట్ సాలరీ యూ హ్యావ్ నౌ. సో ఏ క్యాడర్ లో వెళ్ళని, మిడిల్ క్యాడర్ లో వెళ్ళని, సోల్జర్స్ గా లేదా ఆఫీసర్ క్యాడర్ లో వెళ్ళని అందరికీ బాగుంది ఇప్పుడు పే అది స్క్రచర్.
ఓన్లీ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏదుందో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ది కానీ ఇండియన్ నేవీది కానీ మళ్ళీ ఆర్మీది కానీ దాన్ని చూసే రెఫర్ చేయండి. ఎందుకంటే పాలసీస్ రూల్స్ రెగ్యులేషన్స్ టైం టు టైం చేంజ్ అవుతుంటుంది. దాన్ని రెఫర్ చేసుకునే జాయిన్ కాండి, అప్లై కాండి అనేసి నా సైడ్ నుంచి చెప్పడం ఇది ఒకటి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. తప్పకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చాలా మంది జాయిన్ అవుతారు అని మనం అనుకుందాం. ఎందుకంటే అక్కడ అంత అద్భుతంగా తయారు చేసేటువంటిది ఒకటే చోట అన్ని రకాలది ఉంది అంటే దాన్ని మనం వినియోగించుకోవడము అనేది చాలా అవసరం అండి. ఈ వీడియో చూసినాక కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అని నేను అనుకుంటున్నాను సార్. సార్ మరొక విషయం ఏంటంటే మామూలుగా రిపబ్లిక్ డే రోజు మనం చూస్తూ ఉంటామండి ఆ విమానాలు అన్నవి కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంటారు వాళ్ళు విమానాలు. సో దానికంటే ఏదైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ గానీ దానికోసం ఏదైనా అంటే ట్రైనింగ్ గానీ ఏదైనా కఠినమైనటువంటివి ఉంటాయి సార్. చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం అది. దానికి ఏదైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చేస్తారు. మేడం మీకు చెప్పాను కదా మొదలు, ఇప్పుడే చెప్పాను కదా పైలట్ అంటే ఏంటి అని. దే ఆర్ ద రియలీ దిస్ థింగ్. ఆకాష్ టీమ్ అని ఒకటి ఎయిర్ ఫోర్స్ లో క్రియేట్ అయింది. వాళ్ళు టోటల్ ఏరోబాటిక్స్ అంటారు దీన్ని. ఏరోబాటిక్స్ కోసమే ఒక టీం ఉంది ఎయిర్ ఫోర్స్ లో. ఆకాష్ అని పిలుస్తారు వాళ్ళని, ఆకాష్ టీమ్ అని. వాళ్ళే ఈ విన్యాసాలు చేస్తారు. దానికోసం మీరు చూసుంటారు ఆ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటది. ఏరోప్లేన్ కలర్ కూడా అంతా రీపెయింట్ చేసి ఉంటారు అంతా టోటలీ. సో దాని నుంచే చేస్తారు. దే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ సమ్ ప్లేసెస్. ఆ ప్రాక్టీస్ చేసి ఎక్కడ ఎవరు రిక్వెస్ట్ చేసినప్పుడు అది వచ్చి ఎస్ సి వాట్ ఏ పైలట్ కెన్ డూ, నాట్ ఓన్లీ ఇన్ ద వార్ ఈవెన్ హీ కెన్ డూ వాట్ హీఈస్ అని అది చూస్తారు. ఒక విన్యాసం అనే కాదు, అది ఆయన స్కిల్, అది వాళ్ళ స్కిల్, అది వాళ్ళ స్కిల్. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది జాయిన్ అవుతారు సర్వీసెస్. సో అదొకటి. వీఆర్ వెల్కమింగ్ ద పీపుల్ టు జాయిన్ ద సర్వీసెస్ ఆల్సో, డిఫెన్స్ సర్వీసెస్ ఆల్సో. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎవ్రీథింగ్ నీడ్స్ ఎ ప్రాక్టీస్. ఏది కూడా ప్రాక్టీస్ లేకుండా ఏది రాదు. ఎన్నో విన్యాసాలు చేస్తారు. ఫార్మేషన్స్ అంటారు వాళ్ళు చేసే విన్యాసాలు. ఒకసారి ఫ్లాగ్ లాగా చేస్తారు, ఒకసారి ఒకరి వెనకాల ఒకరు ఉంటారు. దీన్నంతా ఫార్మేషన్స్ అని పిలుస్తారు. సో ఫార్మేషన్స్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ప్రతి ఒక్కటి ఇది కంట్రోలింగ్ ఉండాలి, చాలా ఉంటది. ఒకటి వెనకాల టీం వాళ్ళు ఏటీసీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు నియర్ బై ఎయిర్పోర్ట్ ఏది ఉంటుందో అక్కడి నుంచి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇదంతా చాలా ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టీమ్ వర్క్. అంటే ఇప్పుడు సోల్జర్స్ ఉంటారు ఏటీసీలో, అంతా ఆఫీసర్స్ ఉంటారు, సోల్జర్స్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఎయిర్ డిఫెన్స్ సేఫ్టీ ఆపరేటర్స్ అంటారు వాళ్ళని. మళ్ళీ ఫ్లయింగ్ నావిగేటర్ అంటారు. ఫ్లయింగ్ పైలట్ ఎలా ఉంటుందో ఫ్లయింగ్ నావిగేటర్ అని ఉంటారు ఆఫీసర్ వాళ్ళు ఉంటారు. దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ టీమ్ వర్క్. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కరు బ్యాక్ ఎండ్ ఆఫీస్ లాగా ప్రతి టీమ్ వర్క్ నడుస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ నైస్ దిస్ థింగ్. బట్ ఇఫ్ ఎనీబడి గెట్స్ ఆపర్చునిటీ టు వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఇన్స్పైర్ బై దట్ టు జాయిన్ ద డిఫెన్స్ సర్వీసెస్. ష్యూర్ థ్యాంక్ యూ సార్. అసలు యాక్చువల్ గా మిలిటరీ అంటే మామూలుగా బార్డర్ కి వెళ్తారు, ఫైట్ చేస్తారు, యుద్ధాలలో సపోర్ట్ ఉంటారు, అందరికి దేశ ప్రజలను కాపాడతారు. ఇంత మట్టుకే అంటే జనరల్ గా చాలా మందికి ఉన్నటువంటి నాలెడ్జ్ సార్. ఈ రోజు మీ ఇంటర్వ్యూ ద్వారా అసలు మిలిటరీ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటారు, ఎవరెవరు ఏ డ్యూటీస్ చేస్తారు, ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకసంగా చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే నేను పర్సనల్ గా అడుగుతున్నాను అనుకోవద్దు సార్. ఆల్రెడీ యు నో కన్నడ, తెలుగు బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్సో ఆసమ్, అండ్ తమిళ్ ఆల్సో యూ కుడ్ స్పీక్. Sir, I want to know what is your mother tongue, sir? 100% pure Telugu adani. Might be my education has been to different places and all. So dan valla language మీద effect వచ్చింది. So but total entire family we belong to Telugu families. We were the landlords basically of before formations of this thing, Karnataka, Andhra, idantha divide ayye madlo we were the very landlords. So there is nothing like that. But language koddiga Telugu difference untadi endukante education, basic education dantlo kaaledu dan vallane. But every family member, each and every person is a purely Telugu person. Yes, Kannada enduku naaku koncham attachment ekku ante I had my education in Bangalore.
ఐ హ్యావ్ బీన్, అది ఒక చైల్డ్హుడ్ బెంగళూరులో అయింది. సో ఆ అఫెక్షన్ ఉంటది అక్కడ. ఆ మట్టి అన్నం తిన్నాము, అదొక అఫెక్షన్ ఉండే ఉంటది, లేదని కాదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వై నా లాంగ్వేజ్ లో ఎక్కువ కన్నడ వర్డ్స్ కూడా అక్కడక్కడ వస్తా ఉంటది. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్ట్. వెరీ నైస్ సార్, వెరీ నైస్. సో తెలుగు బిడ్డలు, తెలుగు జాతి కన్న బిడ్డలు సార్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చివరగా ఏంటంటే మీరు విద్యార్థులకు గాని ఇంకా యువతకి గాని ఏదైనా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఏదైనా సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారా? వెరీ సింపుల్. ఈ రోజు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ అయింది 1950లో. ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఒక మంచి ఛాన్స్ దొరికింది. ఇండియా మోడర్న్ అయింది. అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండేది వేరే. సో నేను ఎవరు కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఉన్నారో ఆ పిల్లలకి సజెషన్ ఏమి ఇస్తాను అంటే, మీకేమైనా అనిపిస్తుందా ఈ పాలసీ హ్యాస్ టు బి చేంజ్? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదవండి, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మీరు చదువుతా పోతే మీరు ఎంజాయ్ చేస్తారు, జనాలకు తెలియదు అది. మీరు చదవండి, దాంట్లో ఏమైనా చేంజెస్ ఈ రోజు అడాప్టేషన్ గా అవసరం ఉంది, ఈ రోజుది అది పాత రూలు, ఈ రోజుకి అది సూట్ కాదు అంటే కన్సర్న్ గవర్నమెంట్ వెబ్సైట్స్ లో మీరు వెళ్ళారంటే మీకు ఆప్షన్ ఉంది అక్కడ. యూ కెన్ గివ్ యువర్ సజెషన్. కైండ్లీ గివ్ దట్ సజెషన్. అండ్ సజెషన్ ఇచ్చేదే కాదు, సజెషన్ ఇచ్చే మొదలు ఒకరిద్దరితో మాట్లాడండి, దాని మీద అడ్వైస్ తీసుకోండి. దెన్ యూ గివ్ దట్ సజెషన్ ఓవర్ దేర్ అండ్ 110% ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ విల్ గెట్ ఎ రిప్లై. మీరు రాసింది ప్రతి ఒక్కటి మీరు లెటర్ ద్వారానైనా పంపించండి, లేదా ఈమెయిల్ ద్వారా పంపించండి, లేదా వాళ్ళ వెబ్సైట్ లో పంపించండి. 100% కొంచెం డిలే కావచ్చు, బికాస్ ఇండియాలో ఎంతో మంది అలాగా సజెషన్స్ ఇస్తుంటారు. సో మీరు ఇచ్చింది ప్రతి సజెషన్ కి రిప్లై వస్తుంది. ఇట్ మే డిలే, కొంచెం ప్రతి ఒక్కరికి రిప్లైలు వాళ్ళు ఇస్తా పోయే దాంట్లో కొంచెం డిలే అవుతుంది. అండ్ ఒకటి, దేశం పట్ల కొద్దిగా ప్రేమ పెంచుకోండి. దేశం పట్ల, యోధుల పట్ల మీరు ప్రేమ పెంచుకోండి. అర్థం చేసుకోండి ఎలాగా మీకు ఇండిపెండెన్స్ దొరికింది. అది ఫస్ట్. మీరు ఈరోజు ఇంకొకరి దగ్గర స్లేవరీగా లేదు, మీ సొంతం లైఫ్ మీరు గడుపుతున్నారంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల. ఈ రోజు ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు పాత ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ నుంచి మనకి స్వాతంత్రం దొరికింది. ఆ స్వాతంత్రం కాపాడుకోవడానికి ఈ రోజు మనం బార్డర్ లో సోల్జర్స్ ఉన్నారు, ఇంటర్నల్ గా పోలీసు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఫోర్స్, ఇట్ మే బి ఎ పోలీస్ ఫోర్స్, ఇట్ మే బి ఎ పారామిలిటరీ ఫోర్స్, ఇట్ మే బి ఎ మిలిటరీ ఫోర్సెస్, ఎవరన్నా కానీ కన్సర్న్ ఆల్ ద ఫోర్సెస్, గివ్ రెస్పెక్ట్స్ టువర్డ్స్ దెమ్, అండర్స్టాండ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అవర్ గుడ్. అది మనం మంచిగా చేస్తుండేది అని ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలకి పెద్దోళ్ళు అవగాహన తెప్పించండి. ఇలాంటి గ్యాదరింగ్ లో వాళ్ళ గురించి చెప్పండి. మీ స్కూల్స్ లో కానీ, మీ ఆఫీసెస్ లో కానీ, మీరు ఎవరినైనా ఒకరిని చీఫ్ గెస్ట్ గా పిలవండి, వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమనండి. సో దాని నుంచి ఏంటంటే సొసైటీని మనం చాలా మార్చొచ్చు. సొసైటీ అంటే జనాలే, దేశం అంటే జనాలే, దేశం అంటే ప్రజలే. సో మన దేశం ఇంకా బాగా పడుతుంది. ఆ చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఒక ప్యాట్రియాటిజం అనేది నేర్పి ప్రతి ఒక్కరు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అని వాళ్ళకి అవగాహన సరిగ్గా తెప్పిస్తే అప్పుడు ఇంకా డెవలప్డ్ కంట్రీకి ఇంకా బాగా డెవలప్ అవుతుంది. డెవలపింగ్ నుంచి డెవలప్ అవుతుంది, డెవలప్ నుంచి ఇంకా సూపర్ పవర్ కూడా అవుతుంది. సో ఇది ప్రతి ఒక్క టీచర్ కానీ, టీచర్లు కూడా చాలా ఈ విషయాల్లో ప్లే చేస్తారు. బేసిక్లీ టీచర్స్ చాలా ప్లే చేస్తారు. వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు లైక్ అడాప్ట్ దీస్ థింగ్స్. వీళ్ళు స్కూల్లో టీమ్స్ అని పెడతారు, టీమ్స్ లో ఏదేదో చెత్త పేర్లు పెడతారు. అది పెట్టకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు పెట్టండి, లేదంటే సోల్జర్ అని పెట్టండి. సోల్జర్ గ్రూప్, పోలీస్ గ్రూప్. మీకు పేర్లు పెట్టడానికి ఇష్టం లేదు అంటే సోల్జర్ గ్రూప్, పోలీస్ గ్రూప్, సిఐఎస్ఎఫ్ గ్రూప్, లేదా పారామిలిటరీ గ్రూప్, లేదా ఎయిర్ ఫోర్స్ గ్రూప్, ఆర్మీ గ్రూప్, నేవీ గ్రూప్, అలా గ్రూపుల పేర్లు పెట్టండి. వాట్స్ బ్యాడ్ ఇన్ ఇట్? దాన్ని ఏం పోయేది లేదు కదా. ఏదేదో పేర్లు పెడతారు, ఏదో ఇంగ్లీష్ వర్డ్స్ పెడతారు, అది అర్థం కాదు. చాలా మంది దీని మీనింగ్ ఏమి అంటారు. సో ఆ అడాప్టేషన్స్ కూడా. అంతేకాకుండా ఫంక్షన్స్ ఉండిన రోజున, ఫంక్షన్స్ ఉండే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో రమ్మనండి, అప్పుడు ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ ఫాలో కమ్మనండి అయినంత. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ నీడ్స్ టు బి చేంజ్డ్ ఇన్ ద సొసైటీ a lot. So this is my message to each and everybody. Be patriotic, be good to all,
be good to all, and hope everybody will be having this year a very healthy year. సో మనకంతా హెల్త్ వెల్త్, సో అందరికీ ఆ దేవుడు మంచిగా హెల్త్ ఇవ్వాలని ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రియల్లీ గ్రేట్ మెసేజ్ అండి. ప్యాట్రియాటిజం అనేది మనకు మనసులో నుంచి, మన మెదడులో నుంచి రావాలి అని తెలియజేశారు, చెప్పారు. నిజంగా కూడా 100% కరెక్ట్ సార్. ప్రతి వాళ్ళు కూడా మాటల్లో కాకుండా ఆ దేశభక్తిని వాళ్ళ చేతల్లో చూపించినట్టయితే ప్రతి సామాజిక పౌరుడు కూడా, అంటే సమాజంలో తిరిగేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఒకవేళ ఆ దేశభక్తితో, ఆ బాధ్యతతో ఉన్నట్టయితే మన సమాజం గాని, పరిసరాలు గాని మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని మనం అభిలషిద్దాం సార్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.